వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. రైతు ఆత్మహత్యలు సహా తదితర అంశాలన్నీ ఈ సమావేశాల చర్చకు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున విపక్షాలు కూడా సర్కార్కి ప్రశ్నలు సంధించబోతున్నాయి. ముందు వెంకటేశ్వర చెప్పిన వాస్తవంగా గణేష్ గారు ఇందాక మాట్లాడుతూ ప్రభుత్వానికి కొంత సమయం అవసరం. సమయం ఉంటే కానీ ప్రతి పంటకు కూడా సాగునీరు అందించడం కావచ్చు, లేకపోతే కరెంట్ అందించడం కావచ్చు, తదితర మౌలికమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం అందించడానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ లోపలే విమర్శలు చేయడం సరికాదన్నది ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా సద్విమర్శలుగా స్వీకరించాలి. రైతుల ఆత్మహత్యల విషయంలో మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆత్మహత్యలు చూసినప్పుడు పరంపర కొనసాగుతూ ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పందించుంటే, చర్యలు తీసుకొని ఉంటే ఆత్మహత్యలు తగ్గుండేటివి. మరి ఆత్మహత్యలు కారణం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, వారి మేనిఫెస్టోలో కూడా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని. ఇవాళ 4 విడతలుగా 17,000 కోట్ల రూపాయలు మరి కేటాయిస్తున్నాం అనేది గవర్నమెంట్ చెప్పింది. మరి ఇవాళ రుణమాఫీ పథకం కూడా ఒకేసారి ఇచ్చినట్లయితే ఇన్ని ఆత్మహత్యలు జరిగేటివి ఉండేటివి కావు. ఇప్పుడు గత పాలకులు ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నారనేది ప్రభుత్వం ఆలోచించకుండా మరి ఆల్ పార్టీస్ని పిలిచి మరి సమావేశం ఏర్పాటు చేసి మరి అందరితో సమావేశం సూచనలు సలహాలు తీసుకొని ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో ఆత్మహత్యలు ఏ రకంగా నివారిద్దాం, ఏ రకంగా ముందుకు పోదాం, రైతులను ఏ విధంగా ఆదుకుందాం, వారికి ప్రత్యేకమైన నిధి పెట్టి వాళ్ళకి అతివృష్టి వచ్చినప్పుడు, అనావృష్టి వచ్చినప్పుడు వాళ్ళు నష్టపోకుండా, మరి మద్దతు ధర లేనప్పుడు మద్దతు ధర ఇచ్చే విధంగా ఏ రకంగా ఆదుకోవాలి, ఏ రకంగా ప్లాన్తో ముందుకు పోవాలని ఒక ఆలోచన ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంటే బాగుంది. ఇప్పటికే లేట్ అయింది. ఈ ఆత్మహత్యల నివారణ విషయంలో ప్రభుత్వం మరి వైఫల్యం చెందింది, వాస్తవం అది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి మరి క్యాబినెట్ సమావేశం పెట్టుకొని మరణించిన కుటుంబానికి ₹6,00,000 ఇస్తున్నాం అనేది ప్రకటించారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇప్పటివరకు మరణించిన కుటుంబాలన్నిటి కూడా ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి రుణమాఫీతో పాటు ఇవాళ కరువు మండలాల ప్రకటన విషయంలో డిలే జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ మరి రైతు ఆత్మహత్యల తర్వాత ప్రధానమైన అంశం ఇవాళ వర్షాకాలం సీజన్లో ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో మంచం పట్టిందని చెప్పి ప్రభుత్వ వైద్యం అందట్లేదు అనేది ఆందోళన చెందుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. డెంగీ వ్యాధి వస్తూ ఉంది. దానికి సంబంధించిన పరికరాలు లేవు అందుబాటులో ఏజెన్సీలో. ప్రతి సంవత్సరం మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. వైద్యపరంగా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత టెక్నాలజీ పరికరాలు సైన్స్ పరంగా కూడా మన వైద్యంలో కూడా ఇవాళ అనేకమైనటువంటి నిపుణులు వచ్చారు. వాటిని ఉపయోగించేసి ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్రంలో జరుగుతున్న డెంగీ మరణాలు కానీ, విషజ్వరాలు కానీ, మలేరియా కానీ వీటిని నివారించే దాంట్లో మరి స్టాఫ్ని, డాక్టర్స్ని నియమించే దాంట్లో కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో వైపు ఆలోచన చేయట్లేదు, ముందుకు పోవట్లేదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం. సంపత్ గారు, వాస్తవంగా వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ రైతు రుణమాఫీ అంశం పెండింగ్లో పడడం కాకుండా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున మళ్ళీ మైక్రో ఫైనాన్స్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందంటే ఒక రకమైన విశ్లేషణ. వాస్తవానికి ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు కదా, గణేష్ గారు కూడా ఇప్పుడు చెప్పారు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు చేసింది ఏంది అని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది, అడగవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. అయితే వాళ్ళు చెప్తాను, ₹491 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? 1.5 మంత్. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 1.5 మంత్లోనే ఇచ్చినారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి జరిగే ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు ఆ రిపోర్ట్స్ రావడానికే 6 నెలల సమయం పడుతుంది. వీళ్ళు వచ్చి 1.5 మంత్ అయింది అధికారంలోకి వచ్చి. 6 నెలల ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగి ఎట్లా ఇస్తారు మీరు? వీళ్ళు ఇవ్వలేదు. అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా పెడితే దాదాపు గణేష్ గారు కానీ, నేను కానీ, రఘునందన్ గారు అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండి దాదాపు ఏడాది పాటు ఒక్క గ్రామసభ, తీర్మాన గ్రామసభ నుంచి జరగాల్సి ఉంటుంది. ఒక్క గ్రామసభలో ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా గ్రామసభ అంటే ఏకగ్రీవ తీర్మానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి తప్ప వేరే ముచ్చటే లేదు అని చెప్పి మనమే ఆపినాం. సేమ్ ఈరోజు జరుగుతున్న రిక్రూట్మెంట్లను ఆపినాం. ఆ రకంగా ఏడాది పోంటే అన్నీ కూడా స్తబ్దంగా ఉండి ఆగిపోయినాయి కనుక అది కాంగ్రెస్ పార్టీ రెడీ అంటే వడ్డించిన విస్తరిలో వీళ్ళు అధికారంలోకి రాగానే కూర్చున్నారు, భోంచేసారు. అట్లా మీరు ఇచ్చారు తప్ప మీరు ఇచ్చింది కాదు, అది పాతదే. ఒకటి. రెండవది, మీరు రుణమాఫీ చేస్తున్నారు, 25% మంచిదే, కానీ ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండదు, మన నీళ్ళు మన నిధులు అని చెప్పి ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళ లోపల ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినావు రైతులకు అన్నదే ప్రశ్న. ₹1,00,000 వరకు అందరు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయలే కదా. వాళ్ళైతే ₹1,00,000 వరకు ఎక్స్పెక్ట్ చేసినారు కదా, నువ్వు 25%. ఆ 25%లో ఎంత గందరగోళం ఉంది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏ గ్రామానికి పోయినా, మీరు కూడా శాసనసభ్యులు ఏడకు పోయినా, ఏ ఊర్లో పోయినా కూడా ఇంకా గందరగోళం ఉంది, బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం చేసుకున్నారు? సీజన్ స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్లో కూడా మీరు చూడండి, చాలా నిగూఢమైనటువంటి కుట్ర ఉందండి దీంట్లో.
ఒకవేళ కరువు మండలాలు ప్రకటిస్తే డ్రాట్ స్టేట్ డ్రాట్ డిస్ట్రిక్ట్స్ అని ప్రకటిస్తే మనము సర్ప్లస్ స్టేట్ అని లేకపోతే అగ్రగామిగా అంటే డెవలప్డ్ స్టేట్గా చూపించుకోలేము. మా గౌరవ సోదరుడు మంచి మిత్రుడు నాకు కానీ కేటీఆర్ గారు కానీ కొంతమంది ప్రపంచంలో మొత్తం తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ కొరకు పోతుంటారు. దాంట్లో డ్రాట్స్ చూయిస్తే ఇబ్బంది అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు. లాస్ట్ ఇయర్ మేము అసెంబ్లీ సాక్షి నేను అడిగిన, మా జీవన్ రెడ్డి గారు అడిగినారు. సెప్టెంబర్ అక్టోబర్లో ఎవ్రీ ఇయరు సెంట్రల్ గవర్నమెంట్కు డ్రాట్ డిస్ట్రిక్ట్స్ డ్రాట్ మండల్స్ లిస్టు పంపిస్తే కొన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈవెన్ బీజేపీ అడిగింది, బండారు దత్తాత్రేయ గారు అడిగినారు, అరే మహాప్రభు ఇవ్వండి నేను మాట్లాడతా బతిమిలాడతా తెస్తా అని. కానీ అది కూడా ఇవ్వలేకపోయారు. లాస్ట్ ఇయర్ ఎందుకు ఇవ్వలేదంటే ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి మనం చేసే షోకు మనం క్రియేట్ చేసే హైప్కు ఇది అడ్డంకి అవుతుంది అని చెప్పి కరువు మండలాలు కరువు జిల్లాలు ప్రకటించలే. సరే మేము ఎంత గోడాడినా కానీ ప్రజలు తెలంగాణ సమాజం అంతా అరిచినా కానీ మీరు వినే పరిస్థితిలో మీరు లేరు. ఓకే, ఇప్పుడు ఇన్ని ఆత్మహత్యలు జరిగితే కూడా ఇంకా నువ్వు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలే, ఒక్క అడుగు కూడా ముందేయలే, ఒక్కరిని కూడా భరోసా అయ్యలే. మీరు చెప్తా ఉన్నారు గణేష్ గారు పోయినారని. ఒక డేటు ఒక టైం చెప్పండి. మీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన వారు ఎవరన్నా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క రైతు దగ్గరికి పోయి మేము ఉన్నాం కూడా మీరు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, ప్రభుత్వం మీకు భరోసా ఇస్తుంది, ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ప్రభుత్వంలో భాగస్వామి కానీ మీ అధికారి కానీ పొయ్యి ఉంటే చెప్పండి. మొదట అది జరగలేదు కనుకనే అది పరంపర కొనసాగుతా ఉంది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, మళ్ళీ ధర దక్కలేదని కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ అప్పులు భరించలేకపోతే లేకపోతే పంట దెబ్బతిని మరి కొంతమంది నిన్న నేను నా కాన్స్టిట్యూన్సీ నుంచి నైట్ వచ్చానండి. 4 దశలు ఉన్నాయి మొత్తం. నిన్ననే దండే బాబు అంటే పోయి పరామర్శించి రాజ్య ఆత్మహత్యను సుధాకర్ గౌడ్ అని మా మానపాడు మండలం ఉండవేలి గ్రామంలో చేసుకున్నాడు. నేను తీసా పోలీసు రెవెన్యూ అగ్రికల్చర్ అందరిని పిలిచి మనం కూడా ఒకసారి స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు తెలుసుకోవాలని చూస్తే ఓన్లీ 1 ఇయర్లో చేసినట్టు అప్పుడు ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. డైరెక్ట్గా చెప్తున్నట్టు చనిపోకుండా పురుగుల మందు మింగి ఫోన్ చేసిన వల్ల పనిచేసే ఆయనకు ఫోన్ చేసి చెప్పిన విధానం అన్నీ విశ్లేషిస్తే 100% ఈ 1 ఇయర్లో జరిగినటువంటి అప్పులు అనుకోండి, ఈ బరువు పెరగడం వల్ల ఆ భరోసా లేకపోవడం వల్ల చనిపోయినాడు. ఆ రకంగా అదొక్కటే ఎగ్జాంపుల్ కాదు, జనరల్గా పరంపర కొనసాగుతున్న సందర్భంలో మీరు ఏ రకంగా ఆదుకుంటామన్నది ఒక్కరోజు చెప్తారా. రఘునందన్ గారు అన్నట్లు ముఖ్యమంత్రి ఒక్కరోజు మాట్లాడలేదండి. విచిత్రం ఏంటంటే 15 నెలల్లో ఒక్కసారి రివ్యూ జరిగింది అగ్రికల్చర్ మీద, ఒక్కసారి. ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చిన గొప్ప అని చెప్పేసి సంపత్ కుమార్ గారు చెప్పారు. కానీ 6 నెలలు దాని గురించి యోచన చేయాలా, 6 నెలలు దాని తర్వాత శోధించిన తర్వాతనే మీరు ఇవ్వాలి. కాబట్టి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని. ఒకవేళ నిజంగా మేము 6 నెలలు శోధించి ఇచ్చుంటే మీరు అందరు చనిపోయినాక ఇస్తారా అని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు. అంటే ఆ శోధన జరిగింది ఇన్పుట్ సబ్సిడీ చనిపోవడానికి ఆల్రెడీ అదంతా చెప్పేసి ఉంది కాబట్టి మీకు ఇమీడియట్ గా 450 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ గణేష్ భయ్య మీకు తెలియాలి. యువర్ మిస్టేకెన్ అర్బన్ ఏరియా అన్నావు కదా, నీవు ఇన్పుట్ సబ్సిడీకి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడు. ఇన్పుట్ సబ్సిడీకి పెద్ద ఎక్సర్సైజ్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత సంబంధం లేదు. క్యారీ ఓవర్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వం మీకు చేసింది, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీకు మనకు రిలీజ్ చేసింది. కానీ అది చేస్తే మీరు ఇది బేస్ చేసుకోరా అని చెప్పి కోట్లు సింగిల్ జీవో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జీవో అని చెప్పేసి మీకు తెలుసు. 17,000 కోట్ల లక్ష రూపాయలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వేరు, మీరు చేసింది వేరు. రైతులు ఎక్స్పెక్ట్ చేసింది 1 లాక్ మొత్తం ఒకటేసారి చేస్తారు అని అనుకున్నారు. మీరు చెప్పింది ఒక్కసారి 4 సార్లు చేస్తారా మీటింగ్ లో అనర్గళంగా మీ ముఖ్యమంత్రి స్పీచ్లు ఇచ్చి ఓట్లు దండుకున్న అధికారంలోకి తెలంగాణ సమాజంలో అతిపెద్ద సెగ్మెంట్ వ్యవసాయము. ఆ వ్యవసాయంలోనే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తప్పుదో వాటి డొంక తిరుగుడు ప్రయత్నం చేస్తున్నారు. సంపత్ గారు, పుణ్యమైన పాపమైన మా ప్రభుత్వం పుణ్యం చేసినా మీకు అంటుకుంటుంది, పాపం చేసినా మీకు అంటుకుంటుంది. గత ప్రభుత్వం పుణ్యం పాపం చేసినా మాకు అంటుకుంటుంది. ఇట్స్ ఎ క్యారీ ఓవర్. అయితే ఇప్పుడు మీరు చేసిన అప్పులు మా ప్రభుత్వం మీద ఉంటాయి, మీరు మంచి చేస్తే మంచి ఉండొచ్చు. ఇప్పుడు సర్ప్లస్ ఉన్న మాట వాస్తవమే. సర్ప్లస్ ఉన్నంత మాట ఇంట్లో కోట్ల రూపాయల నోట్లు ఉంటే మనకు అన్నం పెట్టదు. ఇప్పుడు మనమేమో సర్ప్లస్లో ఉన్నాం, కానీ మనం కాలం చేయకపోతే మనం ఏం చేయలేం. ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఏ పార్టీ ఏం చేయలేం. కానీ మనం ఆ కాలం చేయకపోతే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించి సెప్టెంబర్ 30 వరకు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా 6 లక్షల రూపాయలు కూడా చనిపోయిన వాళ్ళకు ఇస్తామని చెప్పారు. మీరేం డిమాండ్ చేస్తున్నారు కొత్తగా? ఇంతకుముందు మీ ప్రభుత్వంలో వచ్చి నుంచి చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. యువర్ మిస్టేకెన్.
మిమ్మల్ని అలా అనట్లేదు. ఒకటి నేను అనేది మీకే ఇన్పుట్. మేము న్యాచురల్ కెలామిటీ కేసీఆర్ కెలామిటీ అని మేము అనడం లేదు, టీఆర్ఎస్ కెలామిటీ అనడం లేదు. న్యాచురల్ కెలామిటీ మీరు చంపిర్రు కేసీఆర్ చంపిరు అంటలేము. న్యాచురల్ కానీ ఈ వర్షాభావ పరిస్థితిని, ఈ దౌర్భాగ్య పరిస్థితిని, ఈ న్యాచురల్ కెలామిటీని అధిగమించే వ్యవస్థ మిషనరీ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ ఉన్నటువంటి మిషనరీని వాడుకోలేదు కనుక ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నాము. నిధులు, నీళ్లు, నియామకాలు అన్నారు. ఇప్పుడు ఏదైతే 24,000 మెగావాట్ల పవర్ కోసం మేము ఇది చేసినామో, ప్రణాళిక రచించినామో, దాని తర్వాత ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వాటర్ ఈ రోజు ఏం చేయాలి? ఈ చూమంతరని కేసీఆర్ గారు అంటే నీళ్ళు రావు, దానికి ప్రాజెక్టులు కట్టాలి, కరెంటు కావాలి, దాన్ని 3.5-4 సంవత్సరాల సమయం పడుతుంది. సమయం పడుతుంది. అవన్నీ గ్రౌండ్ కావాలా, దానికి 3-4 సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ రాగానే సంవత్సరంలో మీ నీళ్ళేవి, మీ నిధులేవి, మీ నియామకాలు ఏవంటే నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒకవేళ మాట్లాడుతున్నారు 2,000 మీరు ఇస్తారా, 250 ఇస్తారా, 500 ఇస్తారా అంటే ఒకటేసారి 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందా? 2,000, 3,000, 500 కలిస్తేనే 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మీకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే ఏం కావాలి? కరెంటు కావాలి. కరెంట్ ఇప్పుడు 24,000 మెగావాట్ తయారవుతుంది. దాన్ని తయారు కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు భూమి సేకరణ జరిగింది, ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ జరిగింది, BHELతో ఒప్పందం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టాలా, ఇప్పుడు 8x500 మీకు దామరచెర్లలో నడుస్తుంది, కొత్తగూడలో నడుస్తుంది, 270x4 మీకు మనుగూరులో నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1000 మెగావాట్స్ అగ్రిమెంట్ జరిగింది. మీకు సోలార్ పవర్ రాబోతా ఉంది. ఇప్పుడు రైతు బాధపడుతుంది. ఇప్పుడు ఈ విషయం వేరు చెప్తున్నా నేను. మీరు 2 ప్రశ్నలు ఒకటే సమాధానం కాదు. మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం వేరే, మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం వేరే. మీరు నీళ్లు, నియామకాలు, మీరు పంటల గురించి మీరు మాట్లాడినారు. సస్యశ్యామలం అవుతుంది అన్నారు. సస్యశ్యామలం అవుతుంది, దానికి సమయం కావాలా అంటున్నా. ఈ ప్రాజెక్టులన్నీ ల్యాండ్ కావాలా, దానికి కరెంటు కావాలా, ఈ ప్రాజెక్టులన్నీ కట్టడం కావాలా, దానికి 3-3.5 సంవత్సరాలు సమయం పడుతుంది నేను చెప్తున్నా నేను. అది వేరు. ఇప్పుడు మీరు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యల గురించి సరే, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందా, మీరు సరిగ్గా ఇయ్యలేదా పంటలకు అప్పుడు, అవన్నీ పక్కన పెడదాం. ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిలో భాగంగానే ఇప్పుడు 6 లక్షలు ప్రకటించడం కానీ, దానిలో భాగంగానే కరువు మండలాలు ప్రకటించడం కానీ, ఎక్కడెక్కడ కరువు ప్రాంతాలు కానీ. మీరు అన్నారు ప్రభుత్వం కరువు ప్రకటిస్తే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందేమో, ఇన్వెస్టర్స్ రారేమో అన్నారు. కానీ దానికి దీనికి సంబంధం లేదు సంపత్ గారు. కాలం మీకు 1 సంవత్సరం చెల్లకపోవచ్చు, ఇంకో సంవత్సరం వస్తుంది. దీనికి కరువుకి ఇన్వెస్టర్కి సంబంధం లేదు. పంటలు నష్టపోయినంత మాత్రాన ఒక ఇండస్ట్రీస్ట్కి ఏం కావాలి? గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంటా? మీ పర్మిషన్ ఎట్లుంది? మీరు ల్యాండ్ ఇస్తున్నారా? మీరు వాటర్ ఇస్తున్నారా? మీరు కరెంట్ ఇస్తున్నారా? మీ కరువు కాదు. ఈ రోజుకు రైతుకు కావాల్సినటువంటి సమాధానమే కాదు, ఈ రోజు కావాల్సింది కాదు 10 ఏళ్ళు. అది మీరు రైతు కాదు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్.